ఈ నేను కూడా నిలబడలేను, కూర్చొని చెప్తాను. మీరు కూడా ముసలాం అన్నట్టు పాస్టర్ గారు, మీరు కూర్చొని చెప్తే నాకు మా పరిస్థితి పట్టుకొని మీ తర్వాత ఏమంటే మీరు అర్థమైతే అంటారు కదా, మీరు కూడా అర్థమైందా? ముసలామైన చర్చి పాస్టర్ గారు కూడా నిలబడి చెప్పలేక ఇలాగే అలాగే కూర్చొని చెప్తున్నాడు. కూర్చొని చెప్తాను అన్నాడంట. ఈ మన దగ్గర ముసలామా మంచిదే నాయన, మాకు కూడా నడవలు ఎప్పుడు ఎక్కువైపోయింది, మీరు కూడా కూర్చొని చెప్తుంది, మేము కూడా చిన్నగా అట్లా పండుకొని తింటాము అన్నారు. మీరు కూడా కావద్దు, మీరు దేవుని వస్తున్నారు, మీరు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోంచి, గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. క్లుప్తంగా వీళ్ళరా, నేను ఈ పాట అంతా కూడా దేవుని వాక్యం నుంచి ప్రభు ఇచ్చినటువంటి మాటలు. ఈరోజు అయితే నేను ఒక టాపిక్ను సిద్ధపడి వచ్చాను. ఆ టాపిక్ వచ్చిన చదివి నేను కాకుండా ఈ మాటలు మీకు వివరిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఓకే, మళ్ళా నా చిత్తమును నాతో చెప్పండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. ఆమె చెప్పండి. ఆమేన్. ప్రభు ఎలా వచ్చాడు లోకానికి? ప్రభునందు ప్రియమైన వాళ్ళ కన్య మేరీ గర్భమున ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త లేదా 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పడుకుండవచ్చు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఇదే మీ మానవాళి. ఎలా ఉంది అక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, జన్మించాడు. అందుకే మనం పాడుకుంటాం కదా, ప్రభు యేసు దేవునికి మహిమ కలుగును. జన్మించను అంటున్నాడు, పుట్టిను అంటుండే లేదు కదా. లూకా సువార్తలో భక్తుడైన లూకా గారు చెప్పినట్టు మాటలు, ప్రభువారు లోకరక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు, జన్మించాడు.
అయితే మనం చదివిన యోహాను సువార్తలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 38వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకం వచ్చి. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? ప్రభు అనే మాట. లూకా భక్తుడేమో లూకా సువార్త రాస్తూ ఆత్మ విషయంతో రాయబడిన లేఖనాలు, నేడు రక్షకుడు మన కోసం పుట్టాడు అని, ఎక్కడ చూసినా జన్మించాడు, పుట్టాడు, నీ గర్భాన్ని ఉద్భవిస్తాడు. మరియతో ఏమంటుంది దేవదూత? లూకా సువార్తలో 6వ నెలలో 28వ వచనం. సరే, అక్కడే చదువు. ఎప్పుడు చదువుతున్నాం? మొదటి అధ్యాయము 28వ వచనం. 26 నుంచి 26 నుంచి కూడా చదువు. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును మనుషునికి ప్రదానం చేయబడిన దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకోవచ్చుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. దేవుని స్తోత్రం. చాలా కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతాం. కాబట్టి మరియా కన్నట్లుగా లేఖనాలలో చూస్తున్నాం. పుట్టినట్లుగా లూకా సువార్తలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు దేవదూతే ఆ మాటలు దేవదూత తెలియజేసినటువంటి మాట. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడే మరియము కనెను అంటున్నాడు. కాబట్టి ఎక్కడ చూసినా ఆయన జన్మించినట్లుగా, పుట్టినట్లుగా, కన్య మేరీ గర్భంలో ఆయన జన్మించినట్లుగా, లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన మరియ గర్భాన్ని ఉపయోగించుకుంది. ధన్యురాలైనటువంటి మరియ, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి మరియ, పరిశుద్ధమైనటువంటి మరియ. ఎంతో మంది స్త్రీలు ఉన్న దేవుడు ఆమెను కోరుకుంటాడు. ఈరోజు మనం కూడా ప్రశ్న వేస్తున్నాం. దావీదుని కోరుకున్న దేవుడు బాలుడైన దావీదుని కోరుకున్నాడు. యెరూషలేము పట్టణాన్ని తన పట్టణంగా కోరుకుంటాడు. ఇజ్రాయెల్ దేశాన్ని కోరుకుంటాడు. సెంట్రల్ పాయింట్, ప్రపంచంలో నడిపడుతుంది ఇజ్రాయెల్ దేశం. బెత్లెహేము సెంట్రల్ పాయింట్. మధ్య ప్రాంతాన్ని ఆయన కోరుకున్నాడు. సెంట్రల్ భూమి యొక్క మధ్య ప్రాంతాన్ని కోరుకున్నాడు. యెరూషలేము ఇజ్రాయెల్ దేశాన్ని కోరుకున్నాడు. యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు. యెరూషలేములో బెత్లెహేముని కోరుకున్నాడు. పశువుల సేవలను కోరుకున్నాడు. దావీదుని కోరుకున్నాడు కదా, కోరుకున్నాడు. ఆయన ఇష్టపడ్డాడు. నాకు ఉండాలి, నాకు అంటే నాకు ఇష్టం. ఈరోజు నా కన్య మేరీ గర్భాన్ని కూడా కోరుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎవరు కోరుకున్నాడు? కన్య మేరీని, మరియమ్మ తల్లిని కూడా కోరుకున్నాడు. అయినంత మాత్రం మరియమ్మ తల్లి పూజారు కూడా నమస్కరించవచ్చు. ఆమెకి జాగ్రత్త. బొమ్మ దగ్గర పోయి నమస్కరించిన మీరు ఎంత భక్తి చేసిన నరకానికి. యేసు ప్రభు వారి బొమ్మైన, కన్యమేరీ గర్భమైన కన్యమేరీ బొమ్మైన మీరు దయచేసి నమస్కారాలు, పూజలు చేయండి. ఒకవేళ మీకు సైట్ సీయింగ్ ప్లేస్ ఉంటే సాగర్ లాంటివి, లేకపోతే బుడదల లాంటివి, ఇంకేంటో ఉన్నాయి, నాగపట్నం లాంటి, నాగపట్నం లాంటి, నాగండి
అట్లాంటివి పోవాలనిపిస్తే చూసి రండి, కాల్చి రావద్దు. చూసి రమ్మంటే మనం కాల్చి రావాలి. ఇట్లాంటి కొద్దిగా ఆపుకోవాలి ఆయన.